మకర రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకుంటే, మకర రాశి వాళ్ళు దూర ప్రయాణాలకి, ముఖ్యంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. సంతానం యొక్క అభివృద్ధి, జీవిత భాగస్వామికి దూర ప్రయాణాలకు అవకాశం, ఆ విషయంలో మీరు వారికి సపోర్ట్ ఇచ్చి వారితో పాటు మీరు ప్రయాణాలు చేసే అవకాశాలు లాంటివి. అంతేకాకుండా మీ యొక్క స్నేహ సంబంధాలు, దూర ప్రదేశాల్లో ఉండే మిత్రులు రాక వారితో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు కృషి చేస్తారు. మీ యొక్క భూములు, వ్యవసాయానికి సంబంధించిన విషయాలు, వ్యాపార విషయాలు మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయించడం వల్ల ఒత్తిడి అనేది చాలా అధికంగా ఉంటుంది. దానివల్ల నిద్రలేం అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి, మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ఇతరులకి ధనాన్ని మీరు లోన్గా ఇచ్చేప్పుడు తగిన జాగ్రత్తలతో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? కుంభరాశి వారికి ఎదురు చూసిన విషయాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అటు కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక విషయాలు, తల్లిదండ్రులతో మీ యొక్క ఆలోచన వ్యవహారం కావచ్చు, గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు, మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీ కుటుంబ సభ్యులు తీసుకునే నిర్ణయాల విషయాలు, ముఖ్యంగా వృత్తిలో ఆదాయంతో పాటు నూతన అవకాశాలకి అనుకూలమైన సమయంగా, ఆర్థిక విషయాలతో పాటుగా మానసిక ప్రశాంతత అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల నుంచి కొన్ని వర్తమానాలు మీకు మానసిక ప్రశాంతతని ఇచ్చే అవకాశం ఉంటుంది. కొత్త వాహనాల మార్పు కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఇంతకాలం ఏ విషయాల మీద అయితే మీరు ఫోకస్ చేశారో దానికి సంబంధించి చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం లాంటిది ఒకటి కనబడుతుంది. అధిక శ్రమతో, ఒత్తిడితో అనుకున్న ఫలితాలు సాధించడానికి, మొత్తానికి ఎలాగోలా శ్రమతో అది సాధించడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. మీనరాశి. అమ్మా, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈ రోజు? మీన రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల్లో నూతన అవకాశాలు, దూర ప్రదేశాల్లో మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు తీసుకునే కీలక నిర్ణయాల్లో నూతన అవకాశాలు అనేవి ఏర్పడతాయి. ఉన్న పొజిషన్ పెరగడం కానీ, లేకపోతే కొత్త ప్రదేశానికి కొన్నాళ్ళు తాత్కాలికంగా మీరు వెళ్ళే పరిస్థితులు లాంటివి రావడం కానీ మొదలైన వాటికి అవకాశం ఉంది. వృత్తి చేసే ప్రదేశాల్లో కొంతమంది వ్యక్తులు, అంటే మీ కొలీగ్స్తో మీకు మాట పట్టింపులు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వారి సహకారాన్ని తీసుకునేటప్పుడు కానీ, మీ కింద సిబ్బందితో సహకారాన్ని తీసుకునేటప్పుడు కానీ చక్కగా వ్యవహరిస్తూ అనుకున్న ఫలితాలు సాధించే పరంగా మీరు ప్రయత్నాలు చేయాలి. ఆకస్మిక వ్యక్తులతో మీరు వ్యవహరించేటప్పుడు వృత్తిపరంగా వీలైనంత వరకు గాసిప్స్కి కానీ, ఘర్షణలకు కానీ, అనవసరమైన వ్యవహారాల వల్ల మీకు మానసిక ప్రశాంతత తగ్గే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి అనుకున్నట్టుగా మీకు అనిపిస్తే, వ్యక్తులతో మాటల్లో తేడా కానీ ఇబ్బంది కానీ ఎదురవుతుంటే తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడుతూ సమస్యని పెంచుకోకుండా తగిన విధంగా ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది.